చెస్ అంటేనే ఒత్తిడితో కూడిన ఆట. ప్రత్యర్థి మనల్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మనం ఆ వల్ల పడకుండా స్ట్రాంగ్గా నిలబడగలిగితే విజయం సొంతం అవుతుంది. నిన్న మ్యాచ్లో కూడా ప్రత్యర్థి గుకేష్ని అలా ఇబ్బంది పెట్టి తనని ఒత్తిడిలోకి నెట్టాలని చూశాడు. కానీ దేనికి చలించకుండా గుకేష్ తన ఆట మీద దృష్టి పెట్టాడు. మనసు మీద మెదడు మీద అదుపంత సులువుగా రాదు. అందుకే గుకేష్ ఒక కోచ్ని పెట్టుకున్నట్ట, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచింగ్ కోసం. ఎంతటి ఒత్తిడిలో కూడా దానికి లొంగిపోకుండా ఉండటం ఎలా, ప్రత్యర్థి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తే ఆ ట్రాప్లో చిక్కుకోకుండా ఉండటం ఎలా లాంటివి ఈ కోచ్ ప్రాక్టీస్ చేయించారట. దాంతోపాటు ఆహారం, నిద్ర, ఖాళీ సమయంలో ఏ ఆలోచన లేకుండా ఉండటం, ఇలా ఈ కోచ్ గుకేష్ మెదడు మీద అదుపును సంపాదించడంలో సహాయపడ్డాట. అందుకే ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరు అన్నది పట్టించుకోకుండా అతి చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు గుకేష్. జీవితం కూడా ఒక ఆటే. ఈ ఆటలో ప్రత్యర్థులు చాలా మంది ఎదురవుతారు. మనల్ని కదిపి కుదిపి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. మనం తొణక్కుండా బెణక్కుండా మన లక్ష్యం దిశగా సాగాలంటే మనకు కూడా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అవసరం. మనకు మనమే కోచ్ అవుదాం. ఇలాంటి విజేత కోసం వినగానే వాళ్ళ విజయ రహస్యాలను చూడాలి. మనం దాన్ని అలవరుచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం కూడా మన జీవితంలో ఛాంపియన్గా నిలుస్తాం.